SDV న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చ. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. ఏపీ హైకోర్టులో అట్టహాసంగా జరిగిన ఇద్దరు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. వారిచే ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. చంద్రబాబు దావోస్ టూర్ అటర్ ఫ్లాప్ అంటూ మాజీ మంత్రి రోజా విమర్శలు. ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమని ధ్వజం. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తులను ఆమె ముందుంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి సీఎం ప్రస్తావించినట్లుగా సమాచారం. అనంతరం ముఖ్యమంత్రి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను సీఎం కలిసే అవకాశం ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ గద్దె వెంకటరామయ్య నగర్ 17.49 లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా ఉన్న నూతన వాటర్ ట్యాంకుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రభుత్వ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నట్లుగా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై పట్టించుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 130 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కొన్ని పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా వివరించారు. నియోజకవర్గంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రధానంగా డ్రైనేజీలు, రహదారుల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. 30వ డివిజన్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న డివిజన్ అని, ఈ డివిజన్లో గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు సక్రమంగా జరగలేదు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతమైనవి. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాలకు నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా టేకప్ చేశాం. ఇప్పటికీ ఈ 6 నెలల సమయంలో 130 కోట్ల పైగా వర్కుల్ని శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవ వర్కులు స్టార్ట్ చేసాం. మరి డ్రైన్స్ కానీ, ఎల్ఎన్టీలు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో మొదలుపెట్టాం. ఇవాళ ఈ 30వ డివిజన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి డివిజన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి గద్దె వెంకటరామయ్య నగర్ కానీ, అలాగే దావబుచ్చి కాలనీ కానీ, అలాగే వినాయక్ నగర్ కానీ, ఈ రోడ్డు గుణదల వరకు, వంతెన వరకు కూడా ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మంజూరు చేసాం. ఇవాళ అన్ని రకాలుగా వేగంగా నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు, డ్రైన్స్ని ఆ రోజే ఎల్ఎన్టీ డ్రైన్స్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కట్టించాం. మళ్ళీ మిగిలినటువంటి డ్రైన్స్ అన్నింటిని కూడా తప్పనిసరిగా త్వరితగతిన ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేసాం. అలాగే ఈ ప్రాంతానికి వేగంగా కొత్తగా వచ్చినటువంటి ప్రాంతం కాబట్టి వాటర్ ట్యాంక్ లేదు. అందుకని వాటర్ ట్యాంక్ నోట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వాళ్ళు 18 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ లోపల రోడ్లు కావాలని అడుగుతూ ఉన్నారు. వినాయక్ నగర్ కానీ, అలాగే మన దావబుచ్చి కాలనీ కానీ, గద్దె వెంకటరామయ్య నగర్ లోపల ఉన్నటువంటి రోడ్లు, కచ్చా రోడ్లు ఉన్నాయి.
వాటిలో కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసాం. త్వరలో సీసీ రోడ్స్, బీటీ రోడ్లు అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుద్ది. ఏది ఏవైనా ఈ 5 సంవత్సరాల లోపు, గతంలో నేను శాసనసభ్యుడు కాకముందు ఈ ప్రాంతం రిజిస్ట్రేషన్ కూడా లేదు. నేను ఆ రోజు వచ్చినాకే ఈ ప్రాంత వాసులు, కాలనీ వాసులు అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ సదుపాయం లేదు మాకనంటే ఆ రోజున అధికారులతో మాట్లాడి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్లు కూడా కల్పించాం. దానివల్ల ఇవాళ వేగంగా అభివృద్ధి చెందింది. అంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ప్రభుత్వం తరపు నుంచి శాసనసభ్యుడు కానీ మంత్రులు కానీ పట్టించుకుంటే వేగంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం, సిటీ, హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీన్ని ఖచ్చితంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. దీంట్లో పార్టీలకు అతీతంగా అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. ఏది ఏమైనా సరే ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క పని పెండింగ్ లేకుండా మోడల్ నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. ఈరోజు 37 డివిజన్లో ఏదైతే వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందో దానికి కాంపౌండ్ వాల్ కోసం 18 లక్షల రూపాయలతో స్థానిక ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా అలాగే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఏదైనా ఈ 37 డివిజన్లో గతంలో మేము చేసినటువంటి పనులన్నింటినీ కూడా, కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో త్వరితగతిన పూర్తయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ డివిజన్లో మాకున్న టైంలో గద్దె వెంకటరమణ నగరు, దావుబస్సీ కాలనీ, జీవీఆర్ నగరు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని, డ్రైన్ని, వాటర్ ట్యాంకు వీటన్నిటికి కూడా ఇవ్వటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పనులు చేయడానికి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే స్థానిక ప్రజల సహకారంతో ఇదంతా కూడా త్వరగతిని పూర్తి చేస్తాను. ఈ డివిజన్ కార్పొరేటర్గా నాకు వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారికి మేము చెప్పినటువంటి పనులన్నింటినీ కూడా త్వరగతిని పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్లో ముఠా కార్మికులకు కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులు ఏఐటీయూసీ నాయకులు జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, చేసిన పనికి తగిన కూలి కోరుతున్నారన్నారు. సరుకు లారీలో ఎక్కించినందుకు, దించినందుకు కూలి ఇవ్వాల్సి ఉండగా ఒకే కూలి ఇస్తున్నామని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పడం సరికాదని విమర్శించారు. విజయవాడ నగరంలో కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్లో ముఠా కార్మికులు సమ్మెకు దిగారు. 60 సంవత్సరాలుగా బండి నుంచి బండిలోకి పెట్టెలు మారిస్తే డబుల్ కూలి ఇచ్చే సాంప్రదాయం ఉన్న కార్మికులకు సింగిల్ కూలి మాత్రమే ఇస్తామని అసోసియేషన్ నాయకులు చెప్పడంతో అసోసియేషన్ కార్మికులు వైఖరికి నిరసనగా ముఠా కార్మికులు సమ్మెబాట పట్టారు. కార్మికులు ఏఐటీయూసీ, సిఐటియు సంఘాలు ఐక్యంగా సమ్మె ప్రారంభించడంతో మార్కెట్లో కోట్లాది రూపాయల మేర పండ్ల విక్రయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అసోసియేషన్ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ కార్మికులు మార్కెట్లో బైఠాయింపునకు దిగారు. కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, చేసిన పనికి తగిన కూలీ కోరుతున్నారన్నారు. సరుకు లారీలో ఎక్కించినందుకు, దించినందుకు కూలీ ఇవ్వాల్సి ఉండగా ఒకే కూలీ ఇస్తామని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పడం సరికాదు అన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికైనా మొండి వైఖరి వేడనాడి డబల్ కూలీ కార్మికులకు ఇవ్వాలని అన్నారు. ఫ్రూట్ మార్కెట్ సెక్రటరీ ఈరోజు ధర్నా మా మెంబర్ అయిన ఎస్ఎంఎస్ గారు వాళ్ళ అబ్బాయిది ధర్నా సరుకు దిగుమతి ఆపేసాడు. సీతారామ మేస్త్రి, సిపిఎం ఆయన మేస్త్రి. ఏంటి కారణం ఆపారని మా వాళ్ళు వెళ్తే దౌర్జన్యంగా పడితే వీళ్ళు వేలూరు లాకుల దగ్గరికి వెళ్ళి మా ముఠా వాళ్ళు చేయరు, మీకు చేయటానికి వెళ్ళేదంటే వేరే వాళ్ళని ఆల్టర్నేట్గా మనుషులను తన ముగ్గురు తెచ్చుకుని ఆయన బయట నుంచి ఏంటంటే వాళ్ళ దౌర్జన్యంగా వచ్చేటప్పుడు మా వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇలాగ దౌర్జన్యం చేస్తున్నారని కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ పెడితే ఆ మేస్త్రి వచ్చి ఏం చేశాడంటే సిపిఐ మేస్త్రులను అందరికీ రెచ్చగొట్టి కొట్టుల్లో పొద్దుటే దిగే టైం సరుకులు దిగి వ్యాపారాలు జరిగే టైంలో స్తంభించిపోయేటట్టుగా మొత్తం అందరిని కొట్లు ఎక్కడెక్కడ వదిలేసేసి మీరు బయటకు వచ్చేసేయండి అని చెప్పి మొత్తం మార్కెట్ అంతా 11-12 రౌండ్లు నేను వచ్చిన తర్వాత అంతకుముందు ఎన్ని రౌండ్లు వేసే తెలియదు. యాజమాన్యం నశించాలని రకరకాల మాటలు, రకరకాల శ్లోకాలు వాళ్ళు చేయట్లేదు. మేసులుగా కాదు, వెనకున్న వాళ్ళ దగ్గర ఉన్న కార్మికులు ఏ రకంగా మాట్లాడిపోయి రెచ్చగొట్టి వేలలో నానా అసభ్యంగా రకరకాలుగా మాట్లాడారు. కొంతకాలంగా అనాధికారంగా 80 రోజుల నుంచి మేము చేస్తున్నాం. మామూలుగా మొదటి నుంచి వచ్చేది ఏంటంటే బండి దిగితే ఒక కూలి, బండి ఎగుమతి అయితే ఒకే కూలి, బండి మీద వేస్తే సింగిల్ కూలీ అనేది క్యారాప్ అనేవాళ్ళం. లోగడ క్యారాప్ అనేవాళ్ళం. ఎక్కడికన్నా ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి త్రూఅవుట్ ఇండియాకి డిస్పాచ్ అయ్యి చిత్తూరు టు నరసన్నపేట వరకు అది క్యారాప్ అనే దాన్ని ఏంటంటే క్యారాప్ మానేసేసేసి ఎగుమతి కూలి బండి మీదనే ప్రక్రియ మొదలుపెట్టారు. దానికి మొదటి నుంచి సింగిల్ కూలి, ఆ సింగిల్ కూలే తీసుకోండి మీరు అని మేము చెప్తే
తీసుకుంటున్నారు. అలాగా 11 మంది 12 మంది తీసుకున్నారు, ఇంకో 3 4 తీసుకోవట్లా. ఆ 4 తీసుకోకపోతే మమ్మల్ని ఏం చేయమంటారని వీళ్ళ మీద మేము ఇచ్చిన వాళ్ళకేమో తక్కువ తీసుకున్న వాళ్ళకేమో సుఖం అనిపిస్తుంది, ఎక్కువ ఇచ్చేవాడికి భారం పడి వాళ్ళ బాధపడి వ్యక్తపరిచి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వస్తే ఏదన్నా చేస్తే మార్కెట్ మొత్తం అందరికీ న్యాయం ఒకే రకంగా ఉండాలండి, ఒకే తాట మీదకు ఉండాలండి, లేకపోతే ఈ వ్యాపారం మేము చేయలేమండి. ఒకవేళ వాళ్ళకి గిట్టుబాటు కాకపోతే కొట్లు వదిలేయమన్నారు. కొన్ని రోజుల ముందు చెప్పాం, మాకు టైం చెప్పి వదిలేసేయండి, మా బాధ మేము పడదామని అంటున్నారు. అలా మేము కుట్లు వదలమంటారు, చేయమంటారు, ధర్నా చేయమంటారు. నిన్న కూడా 81 రోజు నిన్నటికి. ఏమండి నిన్న ఆల్రెడీ ఇదే టైంని మా దగ్గర ఒప్పుకొని వెళ్ళారు. మీకు ధర్నా ఏదన్నా మేము చేయాలంటే కనీసం 1 నెల ముందు చెప్తానని చెప్పారు. నెల లేదు, 2 రోజులు లేదు, తెల్లారి 24 గంటలు అవ్వకుండా ఈ ధర్నా మొదలు పెట్టారు. ధర్నా పెడితే డిపార్ట్మెంట్ వచ్చినాయి, ఏసీపీ గారు వచ్చారు, ఏ గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, మొత్తం అంతా చెప్పి స్తంభించిపోయిన తర్వాత ఏసీపీ గారు దిగుమతులు చేసుకోమని చెప్పి ఆయన పంపించాడు, వెళ్ళాడు. ఒకవేళ ఎగుమతులు ఇప్పుడు చేసినా ఎవడు కొనివాడు లేడు. ఇవాళ మొత్తం మార్కెట్ మీద 1.5-2 కోట్లు మినిమం, చిన్న పెద్ద కొట్లకి అంత లాసే. గంటకి తేడా ఫ్రూట్స్. ఇది కార్మిక సంఘాలు వీళ్ళు ఒకలే కాదండి, జనసేన కార్మికులు వచ్చారు, టీడీపీ కార్మికులు వచ్చారు, అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ రోజు కానీ ఈ కూలికీలు చేయనంటే మేము టీడీపీ జనసేన కార్మికులను తెచ్చి చేయించుకుంటాం. దానికి కూడా మేము సిద్ధపడే ఉన్నాం. ఇప్పుడు మా కొట్లు వదిలేమని చెప్తున్నాం. వాళ్ళు మాకు పెట్టుబడులు పెట్టడం కానీ వాళ్ళకి మాకు బాండ్లు కానీ ఏం లేవు. అది మెయిన్. పండ్ల ముఠ కార్మికులందరూ కూడా పనిబంధు పాటించడం జరిగింది. ముఖ్యంగా గత 3 నెలలుగా అసోసియేషన్ వారిని కోరేటటువంటిది గత అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించమని చెప్పి ఎగుమతికి దిగుమతికి రెండింటికి కూడా కూలి ఇచ్చేటటువంటి విధానం అనాదిగా వస్తున్నటువంటి దాన్నే కొనసాగించమని చెప్పి ఈ రోజున ముఠా కార్మికులు అడుగుతూ ఉంటే గత 3 నెలలుగా తాత్సారం చేయటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఈ రోజున కార్మికులను రెచ్చగొట్టేటటువంటి పద్ధతిలో వారిపైన కేసులు బనాయించేటటువంటి పరిస్థితి వలన ఆకస్మికంగా పనిబందిని పాటించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత అసోసియేషన్ వారు తీసుకొని సానుకూలంగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ పోలీస్ వారు కూడా, పోలీస్ ఏడీసీపీ గారు, ఇక్కడ లోకల్ సిఐ గారు, పోలీస్ వారు కూడా వచ్చి ఇరుపక్షాలని, ఇటు పక్కన కార్మికుల్ని అలాగే అసోసియేషన్ వారిని కూర్చోబెట్టి ఇక్కడ పచ్చి సరుకు కాబట్టి ఇమీడియట్గా మరి ఆపితే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి సాయంత్రము మీ ప్రతినిధులు వారి ప్రతినిధులు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి సానుకూలమైనటువంటి పద్ధతిలో చర్చించుకొని సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం వరకు ఈ పనిని కొనసాగించుకునే పని బంద్ చేయకుండా పనిని కొనసాగించమని చెప్పి పోలీసు వారు కోరినటువంటి మేరకు మధ్యవర్తిత్వం చేసినటువంటి దాని మేరకు ఈ యొక్క తాత్కాలికంగా ఈ పూట పని ఆపటం అనేటటువంటిది జరిగింది. ఈ సందర్భంగా మరి అసోసియేషన్ వారికి విజ్ఞప్తి చేసేది పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతే లేదు అదేమడగట్లా ఇంతకుముందు ఉన్నటువంటిది పాత పద్ధతి అంటే ఎగుమతికి దిగుమతికి రెండింటికి ఏదైతే ఉన్నదో దాన్ని పెంచమని చెప్పి ఏం అడగట్లా. వాళ్ళు ఏమన్నారంటే ఎగుమతికి దిగుమతికి కాదు ఒకదానికే కూలి ఇస్తామనేటటువంటి పరిస్థితి వారి నుంచి వస్తూ ఉన్నది. ఇది ఇప్పుడు ఈ రోజు కాదు కదా, 50-60 సంవత్సరాలుగా ఉన్నటువంటి సాంప్రదాయం. అది ఆ సాంప్రదాయాన్ని కొనసాగించమని కోరేటటువంటిది. అది ఆ రకంగా కొనసాగించాలనేటటువంటిది వారి న్యాయమైనటువంటి కోరేటటువంటి కోరిక. ఇవాళ గతంలో ఉన్నటువంటి దీనికంటే కూడా ఇవాళ పెరుగుతున్నటువంటిది పెంచమని అడగాలి, కానీ పెంచమని ఏం అడగట్లా. ఆ 2 కూలీలు ఎగుమతి దిగుమతిని కొనసాగించమని చెప్పి కోరుతాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలియజేశారు. శుక్రవారం స్టేడియంలో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ను ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డీఐజీపీ రాజకుమారి, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, నగర పోలీస్ కమిషనర్ బి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉదయం 8:51 రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చేసుకుంటారని, 8:55 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, 8:56 రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, 8:57 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,
8:58 రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. ఇక ఉదయం 9 గంటలకు గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం పోలీస్ పెరేడ్ను పరిశీలించి తిరిగి వేదిక చేరుకుని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి గణతంత్ర దినోత్సవ సందేశం ఇస్తారన్నారు. గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై రూపొందించిన అలంకృత శకటాలను పరిశీలించి ఉత్తమంగా ఎన్నికైన శకటాలకు మార్చ్ ఫాస్ట్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కవాతు బృందాలకు జ్ఞాపికలు అందచేయనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన 2 అదనపు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ ఎడవల్లి డాక్టర్ లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగు ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా వీరిరువురు శుక్రవారం బాధ్యతలు చేపట్టడంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. వీరిరువురిని పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసు మేరకు వీరిరువురిని అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన బుధవారం ఆమోద ముద్ర వేయడం జరిగింది. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు కె చిదంబరం, డిప్యూటీ సోలిసిటర్ జనరల్ పి పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ్, అదనపు అడ్వకేట్ జనరల్ ఈ సాంబశివ ప్రతాప్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శ్రీనివాస శివరాం, పలువురు రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. I, Avadhanam Hariharanath Sharma, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. I, Dr. Edavalli Lakshmana Rao, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అటర్ ప్లాప్ పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు అండ్ కో కట్టుకథలతో ఏపీకి వస్తుందని రోజా దుయ్యబడ్డారు. తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే
ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు చిన్న పిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు రైలు ఏరోప్లేన్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరూ కూడా గమనించవచ్చు. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు, అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు, అలాగే ఏపీలో 3 పోర్ట్లు మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ 35% వర్క్ చేసేయటం జరిగింది, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు? సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన స్వతంత్ర సమరయోధుల భవనంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లుగా అసోసియేషన్ అధ్యక్షుడు వేమూరు బాబురావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకుని ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ శిబిరంలో గ్యాస్ట్రో, ఆర్థో తదితర వాటికి సంబంధించి వైద్య పరీక్షలు అనంతరం ఉచితంగా మందులు అందజేశారన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బాబురావు తెలియజేశారు. ఆర్గనైజేషన్ మరియు లీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వారు పీవీఆర్ ఆర్థో సెంటర్ ముగ్గురు సహకారంతో 26వ తారీఖున స్వాతంత్ర సమరయోధుల భవనం ప్రాంగణంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించాలని డాక్టర్ సిఎల్ వెంకటరావు గారి సహకారంతో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంపు సీనియర్ సిటిజన్స్కి చాలా అవసరం. ఎందుకంటే జీర్ణకోశ వ్యాధులు చాలా ఉంటాయి, ఆర్థో సంబంధించి ఎముకలు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ అవసరం. కాబట్టి మా యొక్క కోరిక మేరకు డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు వీరిద్దరిని సంప్రదించి లీ ఫార్మా వారిని, ఆర్థో డాక్టర్ గారిని అందరూ సంప్రదించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది. తప్పకుండా ఎందుకంటే ఇది చాలా వైద్యమే కాకుండా కావాల్సిన మందులు ఇవ్వడం దగ్గర నుంచి టెస్టులు చాలా ఖరీదైన టెస్టులు చేస్తారు. అవన్నీ కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేయడం కోసమే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా, ఎందుకంటే ఈ టెస్టులకి అయ్యే ఖర్చులు అందరూ భరించడం కష్టం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా ఇక ఆ 26వ తారీఖున ఉదయం 9 గంటలకల్లా స్వాతంత్ర సమరయోధుల భవనం వందర్లాకు దగ్గర ఉంది, దాని దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వినియోగించవలసిందిగా ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా సీనియర్ సిటిజన్స్ కొరకు, అదేవిధంగా పేద వర్గాల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకోసము ప్రతి నెల 10వ తారీఖు స్వాతంత్ర సమరయోధుల భవన్లో ఉన్న సీనియర్ సిటిజన్ కార్యాలయంలో మెడికల్ క్యాంపు ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది.
అదేవిధంగా సీనియర్ సిటిజన్ అవగాహన కోసం ప్రతి నెల 20వ తారీఖున ఆయా సబ్జెక్ట్స్ మీద నిష్ణాతులైనటువంటి అంటే ఆర్థో కానివ్వండి, కంటి పరీక్షలు, కంటి వైద్యులు, క్యాన్సర్ వైద్యులు, ఇట్లా వివిధ రకాల జబ్బులకు సంబంధించినటువంటి డాక్టర్ని ఆహ్వానించి వారితోటి వృద్ధాప్యలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇంకా సైకాలజిస్టులని, ఇతర పెద్దలను కూడా ఇన్వైట్ చేసి వృద్ధాప్యంలో మనం పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, సానుకూల దృక్పథం ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా మనం ఉండాలి, మారిన సామాజిక పరిస్థితుల్లో మన సమస్యలు లేకుండా ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా మనం దాటిపోయేందుకు వీలుగా ఎలా మనం ప్లాన్ చేసుకోవాలని దాని గురించి కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా రేపు ఆదివారం నాడు 26వ తారీఖున దీనికి కొంచెం మెడికల్ క్యాంప్ని కొంచెం విస్తృతంగా పెద్ద ఎత్తున జరపాలనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు వారి యొక్క సహకారంతో, వారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క దీంతో ఈ కార్యక్రమాన్ని మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసుకున్నాం. నమస్కారం, నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మాజీ చైర్మన్ స్వచ్ఛాంధ్ర మిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సీనియర్ సిటిజన్స్ అక్కడ ప్రాంగణంలో జెండా వందనం చేయటం, కాసేపు మాట్లాడుకోవటం అది జరుగుతుండేది. దీంతోపాటు ఒక సేవా కార్యక్రమాన్ని కూడా జోడిస్తే ఆదివారం అయింది, సెలవు దినం, ఉద్యోగస్తులు, పిల్లలు, పేదవాళ్ళు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవటానికి ఒక మెడికల్ క్యాంప్ పెడదామని నిర్ణయం చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ అంటే 10-15 విభాగాలు పెడితే వాటి మీద దృష్టి సారించడం కష్టం కనుక ఒక వినూత్నమైన పద్ధతిలో కేవలం 2 విభాగాలను మాత్రం ఎంపిక చేసుకుని గ్యాస్ట్రోఎంట్రాలజీ, జీర్ణకోశ సమస్యలు, ఉదర సమస్యలు, కాలేయము, క్లోమ గ్రంథి, మద్యము సేవించే వారికి అధికంగా కాలేయ సమస్యలు, ఈ క్లోమ గ్రంథి సమస్యలు వస్తాయి. ఈ రోజున అందరికీ కూడా గ్యాస్ ట్రబుల్స్ చాలా అధికంగా ఉన్నాయి. అలాగే మొలలు, మలబద్ధకం, కామెర్లు ఇలాంటి అనేకమైన జీర్ణ సంబంధిత వ్యాధులకు ఒక పెద్ద ఎత్తున శిబిరం నిర్వహించడం, అలాగే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి, అలాంటి ఆర్తో, ఈ 2 విభాగాల మీద దృష్టి సారించి ఈ 2 నిర్వహిస్తున్న కొంతమంది తెలవక మెడికల్ క్యాంప్ అంటే మిగతా కూడా ఉంటాయని వస్తారు. అలాంటి వారికి కూడా జనరల్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు మంత్రి రామానాయుడుతో పాటుగా పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచారు. మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపైన నాడు అక్రమ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. ఆనాడు తమ న్యాయమైన కోరికల సాధనకై తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కర్లు వెళుతుండగా పాలకులు రైల్వే స్టేషన్లో బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కని మహిళలు, గర్భిణీలను సైతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విడిచిపెట్టకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి చేశారు. పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్ల పైన మహిళలకు కనీస భోజన సదుపాయంతో పాటుగా న్యాయమైన సాయం అందించలేదు. ఇక ఆనాటి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడు స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి వారికి భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. దీంతో నాడు అధికార పార్టీ ఒత్తిడితో పాలకులు, పోలీసులు అక్రమ కేసు బనాయించారు. ఈ నేపథ్యంలో మంత్రి రామానాయుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆ రోజు విజయవాడ విచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళల్లో బాలింత్రాలు ఉన్నారు, పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళలను కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు,
మాలాంటి శాసనసభ్యుల్ని ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి మరి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతోంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఈ ఆశా వర్కర్ల కేసు నిమిత్తం హాజరవడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బాలికలు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన బాలికలు కనిపించడం లేదు అంటూ బాలికల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వయంగా సిఐ వెంకటేశ్వర్లు నాయక్ విచారణ చేపట్టారు. 3 బాలికలు తెనాలిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి వారిని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినట్లుగా తెలిపారు. నమస్కారం అండి. మనం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లోని గత రాత్రి 11:30 ప్రాంతంలోని న్యూ ఆర్ఆర్పేట నుంచి 3 మైనర్ బాలికలు ఇంటి నుంచి మిస్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన దీని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సిఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసిన వితిన్ ఫ్యూ అవర్స్ అంటే 3:30 కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది. బై 4 o'clock అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మైనర్ బాలికలు కావడం వల్ల వాళ్ళ వివరాలన్నీ కూడాను పూర్తిగా తెలియజేయడానికి అవ్వదు. తదుపరి విచారణ జరుగుతూ ఉంది. సూచాయిగా పైపైనగా తెలిసిన విషయం ఏంటంటే 3 అమ్మాయిలు కూడాను ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నాం. అంటే బెంగళూరులో అదేం కాదండి, అదంతా తప్పు. మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు. మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే వీళ్ళకి ఒక 6-7 months నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళింది ఎందుకు ఏంటి అన్నది ఇంకా విచారిస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు మేడం? అసలు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అక్కడ స్టేషనరీగా ఒక దగ్గర ఉంటే మేము వెళ్ళి మా టీం వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాము. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారండి? ఇప్పుడు అవతల వ్యక్తులు ఎవరు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అవతల వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మీద కేసు కట్టి ఎంతమందిని అదుపులో తీసుకున్నారు మేడం? దీనిలోని 2 ప్రస్తుతానికి విచారిస్తున్నాము, 2 అనుమానితుల్ని. తదుపరి విషయాలు తేలిన దాన్ని బట్టి నెక్స్ట్. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 25వ తేదీ రాష్ట్ర సచివాలయానికి సెలవు దినమైనందున ఒకరోజు ముందుగానే ఈ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర సచివాలయ మొదటి బ్లాక్ వద్ద సచివాలయ ఉద్యోగులతో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఓటని, భారతదేశ పౌరులుగా మరియు ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో దేశంలోని అత్యధికంగా రాష్ట్రంలో 80% పైగా ఓటింగ్ శాతం నమోదై రికార్డు సృష్టించడం జరిగిందని మీనా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక దేశ ఓటింగ్ వ్యవస్థ అంతటిని ప్రజాస్వామ్యబద్ధంగా భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని, ఆ ప్రక్రియలో భాగంగానే ఓటర్లందరిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తాము. యాజ్ యూ ఆల్ నో, డెమోక్రసీకి ఫౌండేషన్ voting, and voting constitutionally is managed by the Election Commission of India through the voter list and through the various privileges which are given to the voters to exercise their vote. So ee roju manamu as a citizen of India, tarvata as a voter, I hope everybody is a voter. This time in the elections the voting percentage was more than 80%, which was the highest in the country also. So kabatti as a voter we pledge every year
and this is mandated by Election Commission of India. So I'll just read it out and you repeat. We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language, or any inducement. Thank you, Jai Hind. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చ. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. ఏపీ హైకోర్టులో అట్టహాసంగా జరిగిన 2 అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, వారిచే ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. చంద్రబాబు దావోస్ టూర్ అటర్ ఫ్లాప్ అంటూ మాజీ మంత్రి రోజా విమర్శలు, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమని ధ్వజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.